హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మన వాక్య ధ్యానం కొరకు యెషయా ప్రవచనము 60వ అధ్యాయము, యెషయా ప్రవచనము 60వ అధ్యాయము 1 నుండి 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రికాల సమయంలో అత్యల్పుని, ధూళిని, తుమ్మునైనా నన్ను మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొంది, మీ పరలోక శబ్దాన్ని మాకు వినిపించి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా మరి ఈ లైవ్ వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు, అలాగే కూర్చున్న వారు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యెషయా ప్రవచనము 60వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క మాటకున్నటువంటి అర్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ప్రభువునందు మీకు నేను హెచ్చరికిస్తా ఉన్నాను. బాగా గమనించండి ఇక్కడ. ఎందుకంటే ప్రియులారా, మానవుడు భూమి మీద ధైర్యముగా స్వేచ్ఛగా జీవించకుండా మరి మనుషుల్ని ఏదో ఒక రకంగా బాధపరచటం అనేది శనిగాడి యొక్క ఉద్దేశం, లేక సైతాన్ యొక్క ఉద్దేశం. ఆ సైతాన్ యొక్క బంధకాల్లో నుండి, వాడు కట్టినటువంటి భయంకరమైనటువంటి కట్ల నుండి మనలను విడిపించి దేవుని యొక్క మానవుల ఎడల దేవునికున్న ప్రేమ, ఆయనకున్న దయ, ఆయనకున్న కనికరము చాలా గొప్పది. ఆయన గొప్ప ప్రేమతో, గొప్ప దయతో, గొప్ప కనికరముతో మనుషులను ప్రేమిస్తూ ఉన్నారు. అయితే దుష్టుడైనటువంటి సాతాను మనుషులు మరి నెమ్మదిగా సుఖముగా ఉండకుండా ఏదో ఒక రకమైనటువంటి బాధలతో, ఉపద్రములతో, కష్టాలతోనూ, రోగాలతో, నష్టాలతో ఎప్పుడూ ఆందోళన, భయము, భీతి కలిగించే క్రియలు కలుగు చేయటమే సైతాను యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇందాక మీతో ముందు చెప్పినట్లుగా వెలుగు మనుషులకు నెమ్మదిని, సుఖాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చీకటి ఎప్పుడు భయాన్ని, నెమ్మది లేని పరిస్థితులను ఎప్పుడూ చీకటి కలుగు చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ దేవుని వాక్కు ఒక గొప్ప సత్యాన్ని మనకి ప్రకటన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదేమిటంటే బాగా గమనించండి. మనం ఈ లేఖనములో యెషయా ప్రవచనము 60వ అధ్యాయములో 2వ వచనంలో
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కాబట్టి రాత్రికాల సమయంలో మరి ఒక సత్యాన్ని అందరూ కూడా బాగా గుర్తించాలి. అదేమిటంటే హల్లెలూయా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. మానవులను సృష్టించి హల్లెలూయా, మానవులను ప్రతి ఒక్కరిని ఆయన స్వరూపంలో ఆయన పోలికలో కలుగు చేసుకున్న సర్వశక్తి గల దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. ఆయన మానవుల ఎడల ఆయనకున్న గొప్ప దయ, ఆయన కనికరాన్ని ఎప్పుడు కూడా మన ఎడల ఆయన కృప కుమ్మరిస్తూనే ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదని పరిశుద్ధ లేఖనమే మనకి సాక్ష్యమిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో ఆ వెలుగైన దేవుడు, ఇక్కడ ఒక విషయాన్ని మీరు వినాలి. యెషయా ప్రవక్త ఈ మనం చదువుతున్నటువంటి ఈ లేఖన భాగంలో రాయబడినటువంటి మాటల గురించి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అదేమిటంటే 1వ వచనంలో 60వ అధ్యాయము అక్కడ ఏమి రాయబడిందంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము తేజరిల్లుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకంటే లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. మహిమ అనగా వెలుగు. అదేదో మనము పగటి కాలము ఉదయం 6 నుండి సాయంకాలము 6 వరకు అనుభవిస్తున్నటువంటి హల్లెలూయా, అది ఆ వెలుగును గూర్చి ఇక్కడ చెప్పబడలేదండి. ఇక్కడ హల్లెలూయా, ఆ వెలుగును గూర్చి చెప్పబడలేదు. కానీ ఏ వెలుగును గూర్చి చెప్పబడింది ఒకసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుండి చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము. దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అందరూ అనుకోవచ్చు ఈ వాక్యాలన్నీ మనకు బాగా తెలిసినవే, ఈ వాక్యాలన్నీ మనకు బాగా తెలిసినవే. తెలిసిన వాక్యాలు ఏవో చెప్తా ఉన్నారంటే కొత్త కథ ఏమైనా చెప్తే బాగుండు. నాకు కథలు ఎత్తలు రావండి.
పరిశుద్ధాత్మ దేవుడు ఏది నాకు అనుగ్రహిస్తాడో దాన్నే నేను నిలబడినప్పుడు ఆయన ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను 4:30 ఆ తర్వాత 4:05 అనుకుంటాను. అప్పుడే దానికి ముందే భోంచేసాను, మధ్యాహ్నం భోజనం. కొంత లేట్ అయింది. కొంత మంచం మీద అలా పడుకుని అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కొంత కునుకు పట్టే సమయంలో దేవుని ఆత్మ నాతో ఒకసారి యెషయా ప్రవచనము 60వ అధ్యాయంలో ఉన్న మాటలు ధ్యానించమని నా ముందుకు తెచ్చింది. హల్లెలూయా. అక్కడ ఏముందండి లేఖనములోని, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండును, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇవ్వగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మన రక్షకుడు, మన ప్రభువు, మన విమోచకుడైన దేవుడు వెలుగును ప్రేమించేవాడైన. మీరు ఇక్కడ బాగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. అంతా నాకు తెలుసు, అంతా నాకు తెలుసు, అంతా నాకు తెలుసు అని సతకలబడి హల్లెలూయా మరి అపవాది చెరలోకి వెళ్ళవద్దని ప్రభువునందు ప్రతి సహోదరిని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నేను మీకు ఒక మూలాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు ఆది యందు భూమిని ఆకాశములను కలుగు చేశాడు. ఆదిలో దేవుడు దేవుని దూతలు అంటే ఆదాము అను మనుషుడు, ఆది మనుషుడైన ఆదాము సృష్టింపబడక ముందు హల్లెలూయా దేవుడు దూతలు కలిసి ఉండేవారు. దేవునికి స్తోత్రాలు. ఈ దూతల పైన మరి లూసిఫర్ అనే ఒక ప్రధాన దూత ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. హల్లెలూయా. అతడు దేవుని కంటే ఉన్నతమైన స్థానాన్ని ఆశించుట ద్వారా అతడు ఉన్న స్థానము నుండి క్రిందకు పడదోయబడ్డాడు. అతని పేరు లూసిఫర్. లూసిఫర్ అను మాటకు అర్థము వెలుగును ప్రచురించు దూతని. వెలుగైన దూత. ఆ వెలుగైన దూత ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే తనకిచ్చిన స్థానము నుండి తోసేశాడో అతడు చీకటిగా మారిపోయాడు. అప్పుడే చీకటి అనేది వచ్చిందండి. దానికి ముందు చీకటి లేదు. ఏ విషయాన్ని తర్వాత భూమి అంతయు కూడా జన్మలతో నీళ్లతో మరి నింపబడింది. మరి భూమి మీద అఘాతము అనేది ఏళ్తా ఉంది. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మరి వెలుగును ప్రచురించే దూత ఎప్పుడైతే దేవుని చేత త్రోయబడ్డాడో, ఆడెప్పుడైతే చీకటిగా మారాడో, దాని తర్వాత భూమి యావత్తు జలములతో నిండిపోయింది. అయితే దేవుడు హల్లెలూయా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన గుణలక్షణములతో ఒక మనుషుడిని కలుగు చేయాలని దేవుడు ఆలోచించినప్పుడు హల్లెలూయా అప్పుడు దేవుడు మరి భూమి మీద ఉన్నటువంటి ఆ జలములన్నీ ఒక పక్కకు త్రోసివేసి ఆరిన నేల అగునుగాకని చెప్పగానే నీళ్లతో నిండి ఉన్న నేల ఏమైందండి? ఆరిన నేలగా మారిపోయింది. ఈ ఆరిన నేలగా మారిన తర్వాత దేవుడు వెలుగు కమ్మని ఆయన ఆజ్ఞించాడు. వెలుగు కమ్మని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వెలుగు అనేది ప్రవేశించింది భూమి మీద. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించ వచ్చిందో ప్రియులారా,
దేవుడు వెలుగును గూర్చి ఏం చెప్తున్నాడు ఆయన? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఏముందండి ఆది కాండంలో? హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. హల్లెలూయా. వెలుగు దేవుని సంబంధమైనది. ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 ఒకసారి చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకుని, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన చెప్పుచున్నాడు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి, చదవండి మొదటి నుంచి. ఈ అపరాధముల చేతను పాపముల చేతను, మీ అపరాధముల చేతను పాపముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ 5:14 ఏం చూస్తున్నామండి? హల్లెలూయా. సాతాను, చీకటి అనేది సైతాన్లోంచి పుట్టింది. హల్లెలూయా. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే చీకటి అనేది శనిగాడులోంచి పుట్టింది. సాతాను అనగా వైర్యం, శనిగాడు అన్న కూడా వైర్యమే, శత్రువే. ఈ సాతాను లేక శనిగాడు అనబడుతున్నటువంటి ఈయన ద్వారానే భూమి మీదకి హల్లెలూయా భయంకరమైనటువంటి విపత్తులన్నీ వచ్చినవండి. మీరు అయితే దేవుడు మరి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28 వరకు తర్వాత మీరు చూసుకోండి. అందులో దేవుడు మనుషులను ఆయన పోలికలో సృష్టించడానికి ఒకే దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వారి వారి పనులను బట్టి ఒకే దేవునికి 3 పేర్లు ఇవ్వబడ్డాయి. అందుకే త్రియేకనాథుడు, త్రియేక దేవుడు అనే పేరు ఉన్నది బైబిల్లో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇవాళ ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, గమనించండి. పాముందు చూసారా? త్రాసు పాము. అది చాలా మరి త్రాసు, అసలు పాము అంటేనే చిన్నదైనా పెద్దదైనా అందరికీ భయం. హల్లెలూయా. త్రాసు పాము కానీ ఏ రకమైన పాము అయినా సరే తల చెద్దకొట్టినప్పుడు ప్రియులారా, అది తన ప్రాణం పోతూ హల్లెలూయా తోక చాలా భయంకరంగా ఊపుద్దండి. అర్థమైంది మీకు నా భాష? ఎందుకంటే పామును కొట్టేవారు ముందు దాని తల చెదగొట్టాలి. తల చెదగొట్టిన తర్వాత, ఎందుకంటే పాము ఒక మనుషునికి తలలో నుండే హాని కలుగు చేస్తుంది. కాబట్టి ఆ హాని కలుగు చేసే తలను చెదగొట్టిన తర్వాత ప్రియులారా, బతుకున్న పాము ఎప్పుడు ముందుకు సాగిపోద్ది కానీ తోక ఆడించదండి, తోకోపదు. కానీ చచ్చిన పాము అయితే ప్రియులారా తోక బాగా ఊపుతూ ఉంటుంది. మరి ఒక విషయాన్ని ఇక్కడ వినాలి మీరు. అదేంటంటే ప్రియులారా, మరి ఒక పాముని తల పగలగొట్టాం, అది ప్రాణం పోతూ తోక ఊపుతుంది. ఒక వ్యక్తి తలను చూడకుండా తోకను చూసాడు అనుకోండి, హల్లెలూయా హల్లెలూయా. భూమి మీద చాలా మందికి పాము అంటే మహాభయం. అంటే ఎక్కువ మనుషులు పాముకి భయపడతా ఉంటారు. ఇలాగ భయపడే వ్యక్తులు ప్రియులారా
తల చెదగొట్టబడి తల చిదిగిపోయిన తర్వాత దాని ద్వారా ఏ మనుషునికి హాని చేయడానికి పాముకి అవకాశం లేదు. తల చెదగొట్టబడిన తర్వాత తోక మాత్రం చాలా భయంకరంగా ఊపుద్దండి. ఎవడైనాను పాము అంటే భయం గల వ్యక్తి తోకను చూసి హల్లెలూయా, మరి అతడు తలను చూడకుండా ఏం చేయకుండా అండి, చితికిపోయిన తలను చూడకుండా హల్లెలూయా, మరి తోకను చూసాడు అనుకోండి, మరి తనకున్న భయాన్ని బట్టి ప్రియులారా అతడు చాలా వేగంగా పారిపోతూ ఉంటాడు, గుండు కొట్టుకుంటూ పారిపోతూ ఉంటాడు. ఒకవేళ ఆ వేగంగా పారిపోతున్నప్పుడు మరి గుండె ఆగిపోయి చచ్చిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే టైంలో ప్రియులారా తలను చూసేవనుకో హల్లెలూయా, నువ్వు ఏ మాత్రము భయపడకుండా పాము ఎదుటే నువ్వు నిలబడతావు. ఎందువల్ల? కారణం ఏంటండి? ఎక్కడి నుండి నీకు హాని చేస్తుందో, ఏ తలలో నుండి హల్లెలూయా, తల దగ్గర నోరుంది, ఆ నోటిలో హల్లెలూయా పాముకి పళ్ళు ఉన్నాయి, దానిలో విషం ఉంది. హాని అక్కడి నుంచే జరుగుద్ది. ఎక్కడి నుండి హాని కలుగుద్దో ఆ హాని కలిగించే తల మరి శుభ్రంగా చెదగొట్టబడిన తర్వాత హల్లెలూయా తోక నడుము ఎంత ఊపినా మనకి మరి అది మనుషునికి ఎలాంటి హాని కలుగ చేయదు, చేయనేరదు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును వినే దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున అంతా తెలుసు, అంతా తెలుసు, అంతా తెలుసు, అంతా తెలుసు, అంతా తెలుసు ఏంటండి? అందరికీ తెలిసింది ఏంటి? అంతా తెలుసు, అంతా తెలుసు, అంతా తెలుసు. బాగా గమనించండి ప్రియులారా, నీకేం తెలుసో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మీరు బాగా గమనించండి. ప్రతి దానికి ఒక మూలం ఉంటుందని నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14లో ఏం చూస్తున్నాం మనం? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ఆయన చెప్పుచున్నారు, ప్రకాశించున్నారని ఆయన చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14లో రాయబడ్డ మాట యెషయా ప్రవచనము 60వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడ్డ మాటనే అపోస్తలుడైన పౌలు గారు మరి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి హల్లెలూయా, బాగా గమనించండి, ఆయన 30 సంవత్సరాల వయసులో దేవుని సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి ఆయన ప్రత్యేకించబడ్డారు. ఆయన ప్రత్యేకించబడి 3.5 సంవత్సరాల కాలము ప్రియులారా హల్లెలూయా ఆయన భూమి మీద పరిచర్య చేసి 3.5 సంవత్సరములు అనంతరం, అనగా 33.5 సంవత్సరాల వయసులో సిలువలో తన్ను తాను బలిగాను అర్పణగాను ఆయన ఏం చేశాడండి? అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు ఆయన అర్పించుకున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ వచనం చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, అయ్యా బాగా వినాలి, ప్రస్తుతపు
దుష్టకాలములో నుండి దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను బలిగాను అర్పణముగాను సిలువలో ఒక బలి పశువుగా తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు? ప్రస్తుతమున్న దుష్టుడైనటువంటి సాతాను చేతిలో నుండి హల్లెలూయా మనుషులను విమోచించడానికి, మానవులను విడిపించడానికి ప్రియులారా, దేవుడు మీకు ఈ విషయంలో గొప్ప గ్రహింప యేసుక్రీస్తు నామమును అనుగ్రహించును కాక. దేవుడు ఆదిలో ఆయన స్వరూపంలోను ఆయన పోలుకులోను ఆది ఆదామును మనుషుణ్ణి కలుగు చేశాడు. ఆయనకు ఒక సాటైన సహాయం ఇవ్వాలని ఉద్దేశించి దేవుడు తన పక్కటెముకను తీసి ఆయన స్త్రీగా కలుగు చేశాడు. వీరిద్దరూ బాగా గమనించండి. ప్రారంభములో మరి వారికి మనం ఇప్పుడు వేసుకుంటున్నటువంటి నూలు వస్త్రాలు కానీ, ఆనాడు ఆదాము అవలు పాపము చేసిన తర్వాత దేవుని ఆజ్ఞ, పరిశుద్ధమైన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వెంటనే వారి మీద ఉన్న మహిమ వస్త్రం పోయింది. అప్పుడు అంజూరపు ఆకులతో వారు దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి వస్త్రం చేసుకున్నారు. అయితే ప్రియులారా, తర్వాత దేవుడు వారికి మరి వారి నిమిత్తము 2 జంతువులను బలిగా అర్పించి ఆ జంతువుల యొక్క చర్మములతో చర్మపు వస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. మీరు ప్రాచీన కాలపు అక్కడక్కడ మ్యూజియంలోని అక్కడక్కడ ప్రాచీన కాలంలో ప్రాచీన మనుషుడు ఇలా ఉన్నాడని కొన్ని బొమ్మలు ఉంటాయండి. ఆ బొమ్మలకి స్త్రీ పురుషుల బొమ్మలకి వారు తోలు వస్త్రాలు వేసుకున్నట్లు కళాకారులు బొమ్మలు గీసారు. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి ఈ సమయం. ఎందుకంటే నేను చెన్నైలో ఒక మ్యూజియంలో ఈ విషయాన్ని నేను చూశాను, హైదరాబాద్లో కూడా చూశాను. దేవునికి స్తోత్రాలు. బాగా గమనించండి నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ దేవుడు ఆదిలో మానవుణ్ణి కలుగు చేసినప్పుడు హల్లెలూయా ఆయన ఏ మహిమనే వస్త్రము ధరించుకున్నాడో అదే మహిమనే వస్త్రాన్ని ఆదాముకి అవ్వకి ఇచ్చాడు. ఆదాము అవ్వ దేవునికి పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా. వారిద్దరిని దేవుడు కలుగు చేసి వారిద్దరిలో నుండి ప్రపంచంలో యావత్ మానవ జాతిని, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాలు వారు, హల్లెలూయా, వారిద్దరిలో నుండి దేవుడు కలుగు చేశాడు. వారికి మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తినవద్దని ఒక పరిశుద్ధమైన ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు. చూడండి, మనము ఇండియాలో ఉన్నాం. ఇండియా దేశంలో మనకొక ఇండియా పార్లమెంట్ చట్టం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఇండియా పార్లమెంట్ చట్టాన్ని ఎవ్వరూ ధిక్కరించడానికి వీల్లేదు. ఎవరైనా ధిక్కరిస్తే ప్రియులారా, చట్టరీత్యా వాళ్ళు ఏమవుతారు చెప్పండి? శిక్షా హరుకులవుతారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయం వినాలి. మనకివ్వబడిన చట్టంలో ఒక మనిషిని చంపవద్దని ఉందండి. అలా చంపితే హల్లెలూయా, నేను నాకున్న బలాన్ని ఉపయోగించుకొని నాకంటే బలహీనుని నేను చంపితే వాడు సత్తాడు. కానీ చట్టం ఏం చేద్దండి? చట్టం ఏం చేద్ది? బాగా చంపేవరా శబాస్ అని చెప్పేసి నన్ను మెచ్చుకోదండి. చట్టం ఏం చేద్దండి?
నేను ఈ ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఎలా చంపాను, హల్లెలూయా, దానికి చట్టం ఏం చేస్తే నా మీద న్యాయపరమైనటువంటి తీర్పు తీర్చి చట్టాన్ని నేను అతిక్రమించి అవతల వ్యక్తిని చంపాను కాబట్టి నాకు అదే మరణ శిక్ష విధిస్తాను. అలాగే నా ప్రియులారా, ఆదిలో దేవుడు ఆదామును అవలను కలుగజేసి మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తినవద్దని ఖచ్చితంగా ఆజ్ఞించాడు. అయితే దుష్టుడైన సైతాన్ దేవుని సన్నిధి నుండి పడద్రోయబడి భూమియు ఆకాశములు ఆదిలో వెలుగుతో నింపబడి ఉన్నవి. హల్లెలూయా, దేవుని ఎత్తు నుండి కిందకి పడవేయబడ్డవాడు. హల్లెలూయా, వాడు మీరు వినాలండి, ఒకప్పుడు తేజో నక్షత్రం. కానీ ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు తన స్థానాన్ని నుండి కిందకి త్రోసేసాడో వాడు చీకటిగా మారిపోయాడు. ఏమైపోయాడండి? చీకటిగా మారిపోయాడు. బైబిల్ గ్రంథం ప్రకారముగా, వాక్యానుసారముగా చీకటి అనగా పాపము, వెలుగు అనగా నీతి. దేవుని స్తోత్రం. చీకటి అనగా పాపమండి, వెలుగు అనగా నీతి. చూడండి, ఇదే అధ్యాయంలో ఎఫెసీ 5:14 కింద చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆ తర్వాత, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆగండి 13వ వచనం ఆయన 5:13. సమస్తమును ఖండింపబడి ఎఫెసీ 5:13. వెలుగు చేత సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అది వెలుగే. అందుచేత హల్లెలూయా, ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే. ఈ రాత్రి కాల సమయంలో మరి మన ముందున్నటువంటి పగటి కాలం ప్రకాశిస్తున్న సూర్యుని వెలుగును కూర్చో, రాత్రులు విద్యుత్ శక్తి వల్ల మనకి మన ఇళ్లలోనూ బాగా వెలుతురిచ్చేటువంటి ఈ విద్యుత్ శక్తి ద్వారా వెలిగే దీపాల గురించో అక్కడ రాయబడలేదు, కానీ ఒక వెలుగును గురించి రాయబడుతుందండి. ఆ వెలుగు ఎవరో ఎఫెసీ 5:14 నుంచి మనం చూస్తే అక్కడ ఏముందండి? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఉదయించుచున్నాడు. అయ్యా, ఇక్కడ ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని అందరూ గమనించాలి. దేవుడు ఆదిలో ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన గుణలక్షణాలతో ఆదాము అవ్వలను కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియులారా. అలాగ కలుగు చేసి ఏదోను అని ఒక తోటలో దేవుడు వారిని పెట్టాడు. ఆ ఏదోనను తోటలో వారు ఉన్నప్పుడు ప్రియమైన సహోదరులారా, జరిగినది ఏమిటంటే, ఆయన ఆ ఏదోను తోటలో వృక్ష ఫలములన్నిటినీ మీరు నిర్భయముగా తినవచ్చును అని చెప్పారు. కానీ ఒక వృక్ష ఫలమును గురించి ఒక ఖండితమైన ఆజ్ఞ దేవుడిచ్చాడు. అదేమిటది? మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము మీరు తినకూడదు.
అది తిను దినమున మీరేం చేస్తారు? నిశ్చయముగా చచ్చెదరు. ప్రియులారా, మనము ఆదికాండము 1:26 నుండి 28 వరకు మనం చూసినట్లయితే, దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించి, మీరు పుట్టి బాల్యకాలము నుండి ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతికి సావండ్రా అని చెప్పలేదండి ఆయన. అసలు ఆదికాండం 1:26 నుండి 28 వరకు మనం చూస్తే అక్కడ సావు అనే మాట ఎక్కడ రాయబడలేదు. ఒకసారి చూడండి, ఆ మాటలు చదవండి. ఆదికాండం 1:26 నుండి 28 వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. Yes. వారు సముద్రపు చేపలను, వారు ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. అయ్యా, అక్కడ ఏముంది గమనించాలి. దేవుడు పురుషుని గాను స్త్రీని గాను ఇరుగురిని సృష్టించి ఆ తర్వాత దేవుడు ఏం పలికాడు? దేవుడు వారిని ఆశీర్వదించను. శపించలేదు, కీడు అనుభవించమనలేదు. భూమి మీద మీరు కొంతకాలం సుఖంగా, కొంతకాలం నెమ్మదిగా, మరికొంతకాలం బాధలు, కష్టాలు, రోగాలతో బాధపడండి రా బాబు అని చెప్పలేదండి ఆయన. ఆదాముకి అవని ఏం సృష్టించడం ఏం చేయలేదు. ఈ బాధలు, ఈ కష్టాలన్నీ కూడా ప్రియులారా దేవుడు మానవునికి కలుగ చేయలేదు. ఇది సత్యం. బాధలకి కష్టాలకి మూలకారకుడు నా దేవుడు, ప్రభువు కాడు. హల్లెలూయా. మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క పాపమే కారణం. హల్లెలూయా. బాగా గమనించాలి. ఇక్కడ మీరు ఏం చెప్తున్నాడు దేవుని వాక్యంలో? దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ రాత్రి నా నోట్లోంచి వచ్చే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వాక్కు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్న రాత్రి ఇదే సమయానికి నా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మంచం మీద పరుండి హల్లెలూయా ఊపిరి ఆడక నేను 8:05 నేను బాత్రూంలోకి వెళ్ళానండి. బాత్రూంలో ఉండగానే కళ్ళు తిరిగిపోయి ఒళ్ళు చెమటలు గమ్మి ఊపిరి ఆడని పరిస్థితిలో నేను గది నుంచి బయటకు వచ్చాను. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులకు నేను ఫోన్ చేశాను. ఒక బిడ్డకి నేను మరి కాకినాడలో ఉన్న ఒక బిడ్డకి నా పరిస్థితి ఎలా ఉందమ్మా ప్రార్థన చేయమని ఫోన్ చేశాను. రెండవది మా అల్లుడు చిరంజీవికి ఫోన్ చేశాను. అంతే. ఆ తర్వాత మరి ఆ దగ్గరలో పక్కనే ఉన్నటువంటి బిడ్డ జ్యోతిని ఒక కేకేసి పిలిచాను. తర్వాత నా ప్రియులారా, రాత్రి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. రమారమి 3:30, 4 గంటల వరకు నా కంటి మీద కునుకులేదు. చాలా ఆందోళన పరిస్థితిలో నేను ఉన్నాను నిన్న. ఈ రోజున చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. 4:30 తర్వాత 4:30, 5 గంటల టైంలో మరి
నేను మంచం మీద అలా పడుకున్నప్పుడు యెషయా ప్రవచనంలో ఉండి ఆ 60 అధ్యాయంలో ఉన్న మాట, లెమ్ము తేజరిల్లము, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. యెహోవా మహిమ, ఈ మాట నా దగ్గరకు వచ్చినప్పుడు, నా దగ్గర పరిచయం చేస్తున్న బిడ్డకి ఓ బిడ్డ ఉంటే నా బీరవ పైన బైబిల్ ఉంది, ఆ బైబిల్ తీయమని చెప్పి ఆ లేఖన భాగం ధ్యానం చేసి బైబిల్ మళ్ళీ మూసి బీరవ మీద పెట్టేసి మళ్ళా మంచం మీద అలా పడుకున్నప్పుడు సాతాను చెప్తున్నాడు నాతో, నిన్న రాత్రి ఎలాగైతే నీవు సృహ లేకుండా, ఎలాగైతే స్థిమితం లేకుండా, ఎలాగైతే అనారోగ్యంతో బాధపడ్డావో ఈ రాత్రి నీ పరిస్థితి అదే. ఈ రాత్రి కూడా హల్లెలూయా, నీవు చదివిన, నువ్వు బైబిల్లో చూసిన 60 అధ్యాయం, యెషయా ప్రవచన 60 అధ్యాయము 1-2 వచనాలు నీవు ప్రకటన చేయలేవు. ఈ రాత్రి కూడా నీవు అదే భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటావని దుష్టుడైన సైతాన్ నాతో మాట్లాడాడు. నేను నా దేవుని మాట నమ్ముతాను, సర్వశక్తి గల నా దేవుని మాట నమ్ముతాను, వెలుగైన నా దేవుని మాట నమ్ముతాను. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన ఎఫెసీ 2:1 చదువుతారుగా, మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారై ఉండగా. ఎలాగా? ఆయన మిమ్మును, ఆగండి, ఆది కాండములో మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలమును గూర్చి దేవుడేమి సెలవిచ్చాడు? దేవుడేమి సెలవిచ్చాడు చెప్పండి. 2:7 వచ్చి చదువుతారుగా, ఆది కాండము 2:7. దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవ వాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, అయితే 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఏ మంచి చెడ్డల వృక్ష ఫలము తినకూడదని దేవుడు మానవునికి ఆజ్ఞ ఇచ్చాడు. అదే వృక్ష ఫలాన్ని తినిపించడానికి సాతాను, ఎవరండి? సాతాను పాములో ప్రవేశించి ఏదోను తోటలో ఉన్నటువంటి అనేక జంతువుల్ని, సాతాను అను దుష్ట శక్తిని యొక్క ఆత్మ ప్రేరేపించినప్పుడు ఎవ్వరు చోటు ఇవ్వలేదు కానండి, సర్పము చోటిచ్చింది. ఆది కాండం 3:1 చదువుతారుగా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను, మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న,
తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, అయ్యా, సర్పములో ఉన్న సాతాను ఆత్మ, సర్పములో నివసిస్తున్న శనిగాడు ఆత్మ ఏమి మాట్లాడుతున్నాడు? అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు తెలివిని కలిగి ఉందిరనియు దేవుని వలె ఉందిరనియు దేవునికి తెలియదు కాబట్టి అవ్వమ్మా దేవుడి పండు తినద్దు. ఒకప్పుడు దేవుడు కూడా మీలాగా మంటి దేహంతో ఉన్నవాడే. ఈ వృక్షఫలం తిని ఆయన ఏమైపోయాడు? దేవుడైపోయాడు. మీరు దేవుని వలె అవుతారని మన తెలుగు బైబిల్లో దేవతల వలె ఉందండి. గ్రీకులోకి వెళ్తే ప్రియులారా ఏముంది తెలుసా? మీరు దేవుని వలె ఉందురని దేవునికి తెలియను. పాపం అవ్వమండి చాలా జాగ్రత్తగా. అందులో ఆడవాళ్ళు బాబు మోసపోయే మాటలు బాగా నమ్ముతారండి. మీ ఇంట్లో ఉన్న 50 ఏళ్ళ క్రితం పెళ్ళికి మీ ఇంట్లో పట్టు చీర కొనుక్కున్నారు, మీరు వేసారా? ఆ చీర మాకు ఒకటి ఇస్తే 10 పట్టు చీరలు ఇస్తామంటారు. అర్థమైందే లేదండి? చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పట్టు చీరకు ఇప్పుడు మీ 50 ఏళ్ళ క్రితం పెళ్ళైంది అమ్మ నీకు. అప్పుడు నీ పెళ్ళిలో ఒక పట్టు చీర ఉంది నీ దగ్గర. ఒక చీర ఇస్తే ఇప్పుడు ఏం చేస్తాం? 10 పట్టు చీరలు ఇస్తాం. పాప ఆడవాళ్ళు, అయ్యా ఒక తెలుగు గలవాళ్ళు అయితే ఎలాగెత్తామంటే డిస్కౌంట్లో కొన్నాం మేము అన్నీ. మాట్లాడరండి. ఒకదానికోటి ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ, వాడు కొంటే హల్లెలూయా. బాబు వింటున్నారా? ఇలాంటి విషయాలు ఆడవారు బాగా ఆలకెత్తారు. ఊరుకోరండి, పక్క వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, డిస్కౌంట్ సేర్లు. నా ప్రియమైన సహోదరి సైతాను సర్పములో ప్రవేశించి మీరు ఈ పండు తిను దినమున దేవుని వలె ఉందురని దేవునికి తెలియను. ఎందుకంటే మనం ఆదికాండము 2వ అధ్యాయములో 16వ వచనంలో ఏముందో తెలుసు? అక్కడ మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. తినమన చచ్చదు అని ఆజ్ఞించాడు దేవుడు. ఇదే మాట అవ్వమ్మ అక్కడ ఆదాం గారు లేరండి, సర్పంతో చెప్పింది. మేము సావకుండినట్లు, అబద్ధం చెప్పలేదు, సత్యం చెప్పింది పాపం. మేము సావకుండినట్లు దేవుడు ఏం చెప్పాడు? మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తినొద్దన్న. హల్లెలూయా, హల్లెలూయా. సైతాను సర్పంలో ఉన్న అపవాది ఒక్క నవ్వు నవ్వి, అవ్వమ్మ ఎంత పిచ్చిదాను తల్లి, అన్ని వృక్ష ఫలములను నిర్భయంతముగా తినమని చెప్పినా మీ దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన కూడా చాలా కాలము అన్ని వృక్ష ఫలాలు తిన్నాడు.
ఈ వృక్ష ఫలం తినలేదు, ఆ వృక్ష ఫలాలన్నీ తిన్నప్పుడు ఆయన మీలాగా ఉన్నాడు. ఏ వృక్ష ఫలం అయితే నిన్ను తినొద్దు, నీ అవ్వమ్మ నిన్ను నీ భర్తను దేవుడు తినొద్దని చెప్పాడు, ఆ వృక్ష ఫలం ఆయన తిన్నాడు, దేవుడైపోయాడు. ఆయన ఏమైపోయాడు? చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియులు. ఘనత మహిమ ప్రభావం దేవునికి కలుగునుగాక. నిన్న రాత్రి టయానికి నా పరిస్థితి ఏటో, ఇక్కడ ఇంట్లో కూర్చున్న వారందరూ మా వాళ్ళే ఉన్నారు, విశ్వాసులు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ నా పరిస్థితి రాత్రి సమయానికి హల్లెలూయా, విశ్వాసులకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. నేను అబద్ధం చెప్తే వారి ముందే నేను అబద్ధకుని అవుతాను. అబద్ధం ఆడవలసిన కర్మ నాకు లేదు. బాగా గమనించాలి మీరు ఇక్కడ. అపవాది ఏం చెప్తున్నాడు? ఆదాం అవ్వంతో అపవాది ఏం చెప్తున్నాడు? ఈ వృక్ష ఫలము తిననంత కాలము ఆయన మీ వలే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వృక్ష ఫలమైనా తిన్నాడు, తినేమైపోయాడు, దేవుడు అయిపోయాడు. కనుక మీరు ఈ వృక్ష ఫలాలు తింటే ఆయన వలె మీరు దేవుళ్ళు అయిపోతారు. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? ఈ వృక్ష ఫలం మీరు తినకూడదు, తింటే సత్తారని చిన్న మతలు పెట్టాడు మీకు. హలో, తింటే మీరు ఏమవుతారని చెప్పాడు దేవుడు. ఆయన చచ్చాడా? ఆయన కలుగు చేయగానే మీరు సృష్టింపబడ్డారు. హల్లెలూయా, మీరు దేవుళ్ళు అయిపోతారని దేవుడికి తెలుసును. అందుకే దేవుడు ఏమన్నాడు? చాలా జాగ్రత్తగా మీరేలా. దేవుడు సత్తావని చెప్తే సైతాన్ ఏమంటున్నాడు? మీరు సావనే. ఇది అపవాదులు ఉన్న ప్రత్యేకత ఇదేనండి. అందుకే ఈ రోజున చాలా మంది దేవుని ప్రజలు, విశ్వాసులు దేవుని కృపలో వర్తిల్లడానికి, ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ నా మట్టుకు నేను చెప్తున్నాను, 45 సంవత్సరాల క్రితము ఒక పెంట కుప్ప మీద దరిద్రుడను నేను. నా అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడు. సాతాను, దుష్టుడగు సాతాను శరలో ఉన్నవాడిని. ఆ సాతాను భయంకరమైన రోగాలతో నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉండేవాడు. వాడి మాట వినకపోతే నీవు సస్తావు, లేకపోతే ఇలాగవుతావని ఎప్పుడు భయాందోళన కలిగించు హెచ్చరికలతో నన్ను ఏలాడండి. నాకు తెలుసు 1975 సంవత్సరం వరకు దుష్టుడైన సైతాను నన్ను ఏలి నన్ను భయపెట్టి తినాలని నాకు తెలుసు. అతడు ఒక సేకడి సామ్రాజ్యానికి అధిపతి. ఎవడు? సాతాను ఎవరండి? శనిగాడు ఎవరు ప్రియులారా? చీకటి రాజ్యానికి అధిపతి. ఇక్కడ గమనించాలి, దేవుడు తినకూడదని సెలవిచ్చిన పండు తిని ఆదాము అవ్వ శారీరకంగా బతుకుని ఇంకా చచ్చారు. అప్పుడే శరీర మరణము కూడా వచ్చింది దాని ద్వారానే. రోజున ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ కరోనా అనే వ్యాధి ద్వారా ఎందరో గొప్ప గొప్ప ప్రముఖులు ఈ లోక జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. నిజంగా వార్త వింటున్నప్పుడు నేను చాలా వేదన చెందుతున్నాను. ఎందుకంటే మనము అపవాది వల్ల కలుగు రోగాల చేత చంపబడ్డానికి దేవుడు మానవుణ్ణి కలుగు చేయలేదు. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియులారా, ఆ రీతిగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను
దేవుడేం చేయడండి, క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. అందుకే ఏం చెప్పబడుతుంది? నిద్రించుచున్న నీవు లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. లెమ్మో, తేజరెల్లుము, లెమ్మో, తేజరెల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించిన యెహోవా మహిమనుగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి రాయబడినటువంటి మాట. ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయనలో జీవం కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. నా ప్రియులారా, ఇదే యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పారు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నేనెవరిని? ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ఆనాడు పరిశుద్ధ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము అపరాధములు చేత మానవుడు సావుని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. మరణానికి కారణమైన ఎన్నో రోగాలు వచ్చినవి. వాటన్నిటి నుండి మానవ జాతిని విడిపించడానికి, మనలను సంపూర్తిగా రక్షించడానికి, మన ఆత్మ ప్రాణము శరీరములను అపవాది శరలో నుండి సంపూర్తిగా విడిపించి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను పాలి భాగస్తులుగా చేయడానికి దేవుడు హల్లెలూయా యేసుక్రీస్తు అను నరుడుగా భూమి మీద జన్మించాడు. ఆ యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చిందంటే గొప్ప రక్షణ అనుగ్రహింపబడి. లెమ్మో, తేజరెల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, ప్రకాశిస్తుంది. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి. నా మాట బాగా గమనించండి నా ప్రియ. కటిక చీకటి కమ్మి ఉన్నది. కటిక చీకటి కమ్మి ఉన్న భయంకర దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ భయంకరమైన దినాల్లో నుండి మనలను విడిపించడానికి దేవుని వెలుగై ఉన్న యేసు, దేవుని మహిమై ఉన్న యేసు క్రీస్తు సువార్త ప్రకాశము ఈ ప్రపంచంలో నలుమూలల ప్రకటింపబడతా ఉంది. ఇవాళ నిన్న కాదు నా ప్రియులారా, ఇప్పటికి 2000 సంవత్సరాల పూర్వం నుండి హల్లెలూయా ఈ ప్రపంచ నలుమూలలా ఈ శుభవర్తమానము ప్రకటిస్తూ ఉన్నా. మామూలుగా కాదండి, మామూలు ప్రకటన కాదు. ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచనము 40వ అధ్యాయము 5 నుంచి చదవండి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతియు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును,
దాని పువ్వు వాడిపోవును. మన దేవుని దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఎస్, సియోను సియోను సువార్త ప్రకటించుచున్నదానా, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, ఉన్నత పర్వతములు ఎక్కుము. యెరూషలేమా యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో ఇదిగో నీ దేవుడు అని, ఇదిగో నీ దేవుడు అని యోధా పట్టణములకు, యోధా పట్టణమునకు ప్రకటించుము, యోధా పట్టణమునకు ప్రకటింపుము. ఇదిగో అనే శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు. దేని కొరకు? దుష్టుడైన సైతాను చేతుల నుండి విడిపించడానికి, దుష్టుడైన సైతాను అధికారము నుండి, అనగా రోగ బాధల నుండి, కష్ట నష్టముల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి, ఈ నేడు భయపెడుతున్న ఈ భయంకరమైన కరోనా వ్యాధి నుండి కూడా నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి. హల్లెలూయా! నా మాటలు వినుతున్న సహోదరి సహోదరుడా, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి గమనించండి. 45 సంవత్సరాల క్రితము హల్లెలూయా సువార్త ప్రకటన వచ్చి నన్ను దర్శించింది, నన్ను రక్షించింది, నన్ను వెలిగించింది. హల్లెలూయా! మరణించవలసిన నన్ను బ్రతికించింది సువార్త. గుండె జబ్బుతో చనిపోవలసిన నన్ను సజీవుడిగా బతికించింది. హల్లెలూయా! ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రకటింపబడే శుభవార్త మానవ ప్రియులారా, ఆ వర్తమానమే ఈ రాత్రి మీకు ప్రకటింపబడుతుంది. 2000 సంవత్సరాల పూర్వం నుండి ఈ ప్రపంచం నలుమూలలా మానవుని రక్షించే ఈ శుభవర్తమానం ఈ ప్రపంచమంతటా ప్రకటింపబడుతుంది. కాబట్టి సువార్త ప్రకటించుదానా, ప్రకటించేవాడ బలముగా ప్రకటించు. యెహోవా శక్తి సంపన్నుడై ఉన్నాడని, తానే తన బలమైన హస్తముతో అపవాది కీడు నుండి, దుష్టుడైన సైతాను శనిగాడు చెరలో నుండి, వాని వల్ల కలుగుతున్న భయంకర రోగములు, మరణము, దుఃఖము, వేదన, కరువు, ఇరుకు, ఇబ్బందులన్నిటి నుండి నిన్ను విడిపించగల సర్వశక్తి గల దేవుడని, సర్వశక్తి గల సంపన్నుడైన వాడని సువార్త ప్రకటించు. ఆ శుభవార్తే అపవాది శరలో నుండి సమస్త మానవాళ్ళని విడిపించి రక్షించేది. అదే ఈ రాత్రి మన ముందు ప్రకటింపబడతా ఉంది. కాబట్టి ప్రభు దగ్గర రండి. ప్రభు ఎవరు? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారందరినీ విడిపించి రక్షించి ఆయన కనికరించేవాడు. యెహోవా మహిమ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ద్వారా ఆయన చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రకాశం, ఆయన మహిమను ప్రకాశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! లోకంలో వెలుగుండెను, చీకటి దానిని గ్రహింపకుండెను, చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ వెలుగైన ప్రభు దగ్గరికి రండి. ఆయన మన పాపముల శాపమునుడు కొరకు సిలువలో తన ప్రాణమును బలిగా అర్పణముగా పెట్టి ఆయన రక్షించే దేవుడు, పాప శాపను విడిపించే దేవుడు, మనలను కనికరించి హల్లెలూయా భయంకరమైన మరణకరమైన రోగము నుండి, భయంకర పరిస్థితులను విడిపించే విషయంలో అధిక శక్తి సంపన్నుడై ఉన్నాడు. ఆ ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను మీకు ప్రకటిస్తున్నాను, వేడుకుంటున్నాను. ప్రభునందు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ సమయంలో అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిరంజీవి వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా,
ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఈ లోకములో ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. పాపముల చేత అపరాధముల చేత సాతాను శరలోకి వెళ్ళిపోయినాం. మానవ జాతిని విమోచించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షకుడైన యేసు ఎద్దుకు రండి. ఆయన మనలను రక్షించే దేవుడు. ఇదిగో 45 సంవత్సరాల క్రితం ఆయన నన్ను రక్షించాడు. మరణకరమైన గుండె జబ్బుతో చనిపోవలసిన నన్ను నేటికి 45 సంవత్సరాలు బట్టి సజీవుడిగా కాపాడుతున్నాడు. ఆయన సజీవుడు. ఆయన మానవులను సజీవులుగా ఏ భయము లేకుండా నిర్భయముగా జీవించి నిర్భయముగా బతకడానికి ఆయన ఈ లోకానికి శుభవర్తమానం తెచ్చిన ప్రభు. ఆ ప్రభు దగ్గరికి రండి. ఆ ప్రభు దగ్గర రండి. ప్రభు మనకిచ్చిన ఆలోచన బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ నీకు, ఘనత మీకే తండ్రి. నాయన పాప శాపముల చేత చచ్చిన మమ్మలను, నాయనా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మమ్మలను దేవా క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికింప చేసావు. వెలుగైన క్రీస్తు మహిమ చీకటిలో పడి మరణముల చేత పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మలను బ్రతికించుటకు నీ మహిమని క్రీస్తును మా పైన ఉదయింప చేస్తున్న దేవుడా, ఉదయింప చేస్తున్న చేయుట కొరకు శుభవర్తమానాన్ని ఈ లోకములో ప్రకటిస్తున్న ప్రభువా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ప్రభావములో ఇప్పుడు యుగములో ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రైన దేవునికి మహిమ కలుగును గాక. తండ్రైన దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగములు ఎల్లప్పుడు మహిమ ప్రభావములు కలుగును గాక, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కృపామేట, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో గతించిన దినంలో నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభా, నాయన ఈ రాత్రి కలశంలో ప్రభా, అయ్యా నీ సన్నిధిలో ఉండి గొప్ప ధన్యతను మీరు మాకు అందరికీ అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రాత్రి కలశంలో ప్రభా, నాయన బలహీనముగా ఉన్న మీ దాసుని మీరు బలపరిచి ప్రభా, అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నిత్యము మీరు మమ్మల్ని కనికరించి ప్రభా, అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో చీకటి గల భయంకర దినాలలో ప్రభా, నాయన అయ్యా మమ్మల్ని ప్రేమించి ప్రభా, మమ్మల్ని ధైర్యపరుస్తున్న రీతిని బట్టి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన మా పాపముల చేతను అపరాధముల చేతను నాయన మేము చచ్చిన వారమై ఉండగా ప్రభా, అయ్యా క్రీస్తుతో మమ్మల్ని బ్రతికించవు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన మీరు ఎంతగానో కనికరిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో నాయన నీ యొక్క వెలుగును ప్రభా మీరు మా మీద మీరు ప్రకాశింపచేస్తున్న తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన నీ వెలుగులో ప్రభా, నాయన క్రీస్తులో మేము ఉండున్నట్లు ప్రభా, నాయన అయ్యా నీ కృపను మెండిగా మీరు మాపై కుమ్మరింప చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇక నీ యొక్క వెలుగనే సువార్త నాయన మీరు మా మీద ప్రకాశింపచేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఆ సువార్తకు నాయన మీరు సంపూర్ణంగా లోబడి ప్రభా విధేయులమై జీవించే గొప్ప భాగ్యము నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ సమయంలో ప్రభు మీ దాసుని నాయన మీరు వాడుకున్న రీతిని బట్టి నీకు వందనాలు. అలాగే రేపు జరుగు ఆరాధనలో కూడా నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక జోను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదలకు సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. సంపూర్ణ విజయం అపవాదికి నాశనము కలుగును గాక. యేసు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు నామమునకే జయము కలుగును గాక. ఆమేన్. జయము 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 ఎల్లవేళలా జయము 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 ఎల్లవేళలా జయము యేసు నామమునకే ఎల్లవేళల జయము ఎల్ల
ఎల్లవేళల జయము. హల్లెలూయా.